చెప్తున్నారు. 2 అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ వేస్తున్నారా లేదంటే ఎటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచట్లేదని చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఇప్పుడు కరెంటు బిల్లు చూస్తే ప్రతి చోట కూడా అడ్జస్ట్మెంట్ ఛార్జీల కింద యూనిట్కి 30 పైసలు 40 పైసలు ₹1 వస్తుంది అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, అది పెంచడం కాదు అధ్యక్ష, ఒకటి అధ్యక్ష. రెండోది ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి లేదా విద్యుత్ ఛార్జీలు మొత్తం వ్యవస్థ రంగం అంతా కూడా నాశనం అవడానికి మా ప్రభుత్వం చెప్తున్నారు అధ్యక్ష. తీయండి అధ్యక్ష, 2014-19లో వాళ్ళు ఎలక్ట్రికల్ సెక్టర్కి ఎంత స్పెండ్ చేశారు, 2019 నుంచి 24 వరకు మేమెంత స్పెండ్ చేసాం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, డిస్కౌంట్ గురించి అధ్యక్ష. డిస్కౌంట్లు ఈ రోజు ఇలా అయిపోవడానికి కారణం వాళ్ళ టైం కదా అధ్యక్ష. ఒకసారి అడగండి, మీ క్లారిఫికేషన్ ఏంటి? మంత్రి గారు చెప్పిన దాని మీద మీకు ఏమనుమానం ఉంది? అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ పెంచుతున్నారా లేదా, వేస్తున్నారా లేదా? ప్లీజ్ ప్లీజ్ సార్, పదే పదే ట్రూ అప్ ఛార్జెస్ చెప్తున్నారు సార్. కూర్చోండి సార్, ఫ్యూయల్ ఛార్జెస్ నేను చెప్పింది అదే. ఫ్యూయల్ ఛార్జెస్ ఇందా చెప్పాను, 10,000 కోట్లు షార్ట్ టర్మ్ పర్చేజెస్ ద్వారా విపరీతంగా పవర్ షట్ డౌన్ చేసి మనకు ఉత్పత్తి అయ్యే సోలార్ విండ్ని షట్ డౌన్ చేసి కక్షపూరితంగా బయట విపరీతంగా పవర్ పర్చేసెస్ చేయడం వల్ల విపరీతంగా ఛార్జీలు చేసి ప్రజల మీద 9 సార్లు భారం వేశారు. మేమైతే కరెంటు ఛార్జీలు పెంచలేదు. వీళ్ళు 2022-23 పెంచిన ఛార్జెసే, 22-23-24 పెంచిన ఛార్జెసే ఇవాళ ప్రజల మీద భారం పడింది. ఇది మేము పెంచింది కాదు. ముమ్మాటికి సభ ద్వారా మీకు తెలియజేస్తానని, ప్రజలకు తెలియజేస్తానని గత అసెంబ్లీలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ ప్రశ్న వేసే అర్హత మీకు లేదు. ఈ ప్రశ్న వేసే అర్హత లేదు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మీరే ధర్నా పిలిపెట్టడం ఇది విచిత్రమైన సంఘటన. క్వశ్చన్ నెంబర్ 13700, మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్. ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చోండి ప్లీజ్. ఏదైతే మొదటి ప్రశ్నకు అవునండి, కేంద్ర ప్రభుత్వం 30,436.95 కోట్ల రూపాయలతో 41.15 మీటర్ల వరకు కూడా ఆర్సీసీ ఆమోదించడం అనేది. రెండవ ప్రశ్నకు సమాధానం సివిల్ పనులు ఏదైతే 17,790.87 కోట్స్, అదేవిధంగా భూసేకరణ ల్యాండ్ ఎక్వేషన్ మరి 48,53.22 కోట్లు, పునరావాసం R&R మరి 74,17.20 కోట్లు, పీపీఏ జీతభత్యాలు 375.66 కోట్లు, మొత్తం 30,436.95 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా మూడవ అదేవిధంగా జనవరి 2025 వరకు పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు యొక్క ఆర్థిక పురోగతి హెడ్ వర్క్స్ 75.79%, ఎడమ ప్రధాన కాలువ 73.07%, కుడి ప్రధాన కాలువ 92.75%, LA మరియు R&R 25.11%, మొత్తం ప్రాజెక్టు ప్లస్ 45.72కి 55.8